మంచిది, ఒక చిన్న ప్రార్థన చేసుకొని మరి నూతన గ్రంథం యొక్క పరిచయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినము మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధిలో నిన్ను స్తుతించి ఆరాధించడానికి మాకిచ్చినట్టు గొప్ప భాగ్యం కొరకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి నూతన దినము నీ కృపచేతనే మేము పొందుకుంటున్నామని నమ్ముచున్నాం. ఈరోజు సజీవ లెక్కలో మేమందరం ఉండి సమాజముగా కూడుకొని నిన్ను స్తుతించే గొప్ప ధన్యతని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మరొకసారి నీ వాక్యం చేత మమ్మల్ని దర్శించి ధైర్యపరిచి దృఢపరిచి వాక్యము ద్వారానే మా జీవితాలు కట్టబడినట్లుగా, స్థిరపరచబడినట్లుగా, నిత్యత్వం కొరకు సిద్ధపరచబడినట్లుగా నీ కృపను మాకు అనుగ్రహించమని, నీ దాసుని బలముగా అభిషేకించి నీ దాసుని నోట నీ వాక్యాన్ని ఉంచమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ దినము మరి నూతన గ్రంథాన్ని మనము ధ్యానించడం ప్రారంభిస్తున్నాము. నిర్గమకాండము ఉపోద్ఘాతం మాత్రమే ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. మొట్టమొదటిగా ఆది కాండపు చరిత్ర ఎక్కడ ముగించబడిందో దాని కొనసాగింపే నిర్గమకాండం. యాకోబు, అతని కుమారులు, అతని సంతానమంతా కూడా ఐగుప్తు దేశానికి వెళ్ళి ఐగుప్తు దేశంలో వారు గోషెన్ అనే ప్రాంతంలో స్థిరపరచబడిన తరువాత అక్కడ వారు అభివృద్ధి చెందడము, ఆ స్థలమందు వారు గొప్ప జనాంగంగా ఏర్పడము, వారు అక్కడ స్థిరపడి దాని తర్వాత వారి భవిష్యత్ అలా ఉంది అన్న వివరాలు మనకు తెలియజేసే గ్రంథమే నిర్గమకాండం. అంటే జెనసిస్ యొక్క కంటిన్యూషనే ఎక్సోడస్. ఆది కాండం యొక్క చరిత్ర కొనసాగింపే నిర్గమకాండం. ఇక రెండవ విషయం ఏంటంటే, నిర్గమకాండంలో మనం ప్రత్యేకంగా గమనించేది అబ్రహామునకు దేవుడు చేసిన వాగ్దానం యొక్క నెరవేర్పుని ఇంకా స్పష్టంగా ఈ నిర్గమకాండంలో చూడబోతున్నాం. అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే, ఆకాశ నక్షత్రాలను చూపించి నీ సంతానము ఆకాశ నక్షత్రములంత విస్తారమవుతుంది అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానము ఈ గ్రంథంలో మనం చూడబోతున్నాం. ఎందుకంటే యాకోబు, అతని కుమారులు అందరూ ఐగుప్తులో స్థిరపడినప్పుడు వారి సంఖ్య 70 మంది. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు అబ్రహాము వయసు 75 సంవత్సరాలు. అబ్రహాము వయసు 75 సంవత్సరాల నుండి మనం క్యాల్కులేట్ చేస్తే యాకోబు ఐగుప్తునకు చేరుకున్న సమయానికి, అనగా అప్పటికి యాకోబుకు 130 సంవత్సరాలు. అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేసిన నాటి నుండి యాకోబు, అతని సంతానమంతా ఐగుప్తులో అడుగుపెట్టిన ఈ కాల పరిధి 215 సంవత్సరాలు. అంటే అబ్రహాము దగ్గర నుండి యాకోబు ఐగుప్తులో అడుగుపెట్టిన ఈ కాలంలో వారు అభివృద్ధి చెందిన సంఖ్య ఎంత అంటే 70 మంది. 215 సంవత్సరాలలో అబ్రహాము ఒక్కడిగా ఉన్న ఆ వ్యక్తి, అతని ద్వారా దేవుడు ఇస్సాకు, యాకోబుకు 12 మంది కుమారులు, వారి నుండి వచ్చిన సంతానం కలిపి 70 మంది. 215 సంవత్సరాలలో 70 మంది అవుతే, వారు ఐగుప్తులో అడుగుపెట్టిన తర్వాత అక్కడి నుండి 215 సంవత్సరాలు, సేమ్ అదే కాల పరిధిని మనం తీసుకుంటే వారి సంఖ్య 6 లక్షల పైగా కాల్బలము. 6 లక్షల కాల్బలము అంటే అర్థం ఏంటంటే, యుద్ధానికి సంసిద్ధులైన వారి సంఖ్యనే 6 లక్షల మంది. అంటే స్త్రీలు, పురుషులు, పిల్లలు, ఇంకా వారి కుటుంబం అంతా కలిపి మనం సంఖ్య వేసుకుంటే 20 లక్షల పైనే జనాంగం. చూడండి, మొదటి 215 సంవత్సరాలలో వారి అభివృద్ధి 70 మాత్రమే. కానీ దేవుడు ఐగుప్తులో వారిని ఎంతో విస్తారంగా ఆశీర్వదించాడు. వారి జనసంఖ్య గొప్పగా మార్చబడింది. 70 నుండి 20 లక్షలకు పైగా ప్రజలని దేవుడు వారు కలుగజేశాడు. అంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు సంపూర్ణముగా నిర్గమకాండంలో దాని నెరవేర్పుని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మరొక విషయాన్ని మనం నేర్చుకోవాల్సింది ఉంది. వారు ఐగుప్తులో స్థిరపడిపోయారు, గొప్ప జనాంగముగా ఏర్పరచబడ్డారు. ఒక చిన్న కుటుంబము నుండి ఒక జనాంగముగా, ఒక జాతిగా, ఒక ప్రత్యేకమైన సమాజముగా వారు ఏర్పరచబడ్డారు. వారు ఐగుప్తులో స్థిరపడిపోయారు. ఐగుప్తు రాజైన ఫరో వారి కొరకు ఏర్పాటు చేసిన ఆ ప్రత్యేకమైన స్థలము, ఆ భూభాగంలో వారు స్వాస్థ్యంగా అక్కడ కొంతకాలం ఉన్నారు. ఇక్కడ మనకు ఒక ప్రశ్న ఎదురవుతుంది. సరే, అక్కడ ఉన్నారు కదా, వారందరికీ తెలుసు ఏదో ఒకరోజు మనం అందరము కనానుకు వెళ్ళిపోవాలి. ఎందుకంటే అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, కనానుని స్వాస్థ్యంగా ఇస్తానన్నాడు. కాబట్టి మన సొంత భూమి ఐగుప్తు కాదు, మనం అందరము కనాను దేశానికి వెళ్ళిపోవాలి. అందరికీ తెలుసు, యాకోబు కూడా
నన్ను ఇక్కడ సమాధి చేయకూడదు, నన్ను కనానికే తీసుకెళ్ళాలి, నా పితరుల యొద్దకు నన్ను చేర్చాలి అన్నాడు. యోసేపు కూడా ఆయన చనిపోయినప్పుడు అదే విశ్వాసం, నా ఎముకలు ఇక్కడ మీరు పాతి పెట్టకూడదు, ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళి నా పితరులు ఉంచిన స్థలంలో నన్ను ఉంచాలి అని యోసేపు కూడా అదే నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఇజ్రాయేలుకి అందరికీ కూడా ఈ సత్యం తెలుసు, ఐగుప్తు కాదు మా స్థిరమైన స్వాస్థ్యము, కనాను దేశము మాకు దేవుడు వాగ్దానం చేసిన భూమి అని. ఇక్కడ ఒక ప్రశ్న ఎదురవుతుంది ఏంటంటే, మరి అలాంటప్పుడు ఎందుకు ఇజ్రాయేలీలు అక్కడే ఉండిపోయారు? అక్కడ నుండి వాళ్ళు వెళ్ళిపోవచ్చు కదా కనానికి. కరువు ఉందని ఇక్కడికి వచ్చారు, కరువు తీరిపోయింది, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి, మరలా దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళిపోవచ్చు కదా. ఇది మన సొంతూరు కాదనుకున్నప్పుడు ఎందుకు అక్కడే ఉన్నారు? రెండు కారణాలు అయి ఉండొచ్చేమో. ఒకటి, వాళ్ళకి తెలుసు ఏదో ఒకరోజు ఈ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని, కానీ విడిచిపెట్టే మనసు లేదు. ఎప్పుడైతే మనిషి కంఫర్ట్ జోన్కి వస్తాడో దేవుని ప్రణాళికను మర్చిపోతాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇజ్రాయిలీలు సురక్షితమైన సుఖవంతమైన జీవితంలో ఇప్పుడు జీవిస్తున్నారు. దేవుని ప్రణాళికతో వారికి ఇప్పుడు పని లేదు. దేవుడు వారిని కనానికి తీసుకొని వెళ్తానన్నాడు, దాని గురించి చింత వారికి ఇక లేదు. దేవుడు ఎప్పుడన్నా తీసుకెళ్ళని, మాకెందుకు, ఇక్కడైతే బాగున్నాం కదా, ఇక్కడైతే అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కదా, ఇక్కడైతే ఏమి ఇబ్బంది లేదు, 3 పూట్ల భోజనం దొరుకుతుంది, మంచి పుష్కలంగా పంటలు పండే స్థలం మనకి ఇవ్వబడింది, దేవుడు చెప్పినప్పుడు చూద్దాంలే, దేవుడు పిలిచినప్పుడు చూద్దాంలే అని బహుశా సుఖవంతమైన ఆ జీవితానికి అలవాటు పడిపోయి దేవుడు వాగ్దానం చేసిన కనానికి వెళ్ళడానికి బహుశా వారు ఇష్టపడకపోయి ఉండొచ్చు. ఆ సమయంలో ఒకవేళ వాళ్ళు వెళ్ళిపోతానంటే ఎవరు అడ్డుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు నిర్గమకాండంలో మనం చూస్తే, మేము మా దేవుని ఆరాధించడానికి ఐగుప్తును విడిచిపెట్టి వెళ్ళాలి అన్నందుకు ఫరో అంగీకరించలేదు, వారిని విడిచిపెట్టడానికి ఇష్టపడలేదు, వారిని బానిసలుగా చేసుకొని వెట్టి చాకిరి చేయించుకున్నాడు వారితో. మరి ఈ పరిస్థితులన్నీ ఉండేవి కాదు కదా అప్పుడే వెళ్ళిపోతే. మేము వెళ్ళిపోతున్నాం మా సొంత దేశానికంటే అప్పుడు పరిపాలన చేస్తున్న ఫరో రాజు సంతోషంగా వారిని పంపించేవాడేమో. సరే వెళ్ళండి అయ్యా, మీ కుటుంబీకుడు యోసేపున్నంత కాలం మేము కూడా దీవించబడ్డాం అని ఆయన కూడా బహుమానాలు ఇచ్చి దీవెనలు ఇచ్చి రథాలు ఇచ్చి పంపించేవాడేమో. అన్ని అనుకూలమైన సమయంలోనే దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని, ఆయన ప్రణాళిక తెలుసుకొని ఇజ్రాయిలీలు ఐగుప్తును విడిచిపెట్టి వెళ్ళిపోతే బహుశా వెట్టి చాకిరి ఉండేది కాదు, వారు వెళ్ళిపోవడానికి ఏ విధమైన ఆటంకం ఉండేది కాదు. మన జీవితాలలో కూడా ఇలాగే జరుగుతుంది. దేవుని ప్రణాళిక మనకు తెలుసు, దేవుని ఉద్దేశాలు మనకు తెలుసు, అయినా వాటి వైపు మనము ప్రయాణించము, వాటిని గురించి ఆలోచించము, ఆ పనులు చేయడానికి ఒక అడుగు ముందుకు వేయము. ఎందుకంటే మనకు ఒక కంఫర్ట్ జోన్ వస్తుంది. కొన్ని సందర్భాల్లో సుఖవంతమైన జీవితం చాలా ప్రమాదకరం. మనం అనుకుంటున్నాం జీవితంలో ఏ బాధ లేకుండా ఏ ఇబ్బందులు లేకుండా సుఖంగా ఉంటే బాగుండు అనుకుంటాం, కానీ భూమి మీద సుఖవంతమైన జీవితం చాలా ప్రమాదకరం. ఆ సుఖవంతమైన జీవితంలో దేవుని మర్చిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు క్రైస్తవ సమాజంలో అదే జరుగుతుంది. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అంటే, అందరికీ వెళ్ళి ప్రకటించాలనంటే మనము ఒకే చోటలో స్థిరపడిపోవడానికి ఇష్టపడతాం. ఇక్కడే ఒక మంచి మందిరాన్ని కట్టుకోవాలి, ఒక పెద్ద మందిరాన్ని కట్టుకోవాలి, నేను నా కొడుకు నా కొడుకు కొడుకు నా కొడుకు కొడుకు నా తర్వాత తరాలు ఒక 50 తరాల వరకు ఇదే మందిరంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పిల్లర్గా ఉంటూ మా వంశమంతా ఈ మందిరంలోనే ఉండిపోవాలి అని కోరుకుంటారు. చాలా పెద్ద పెద్ద సంఘాలలో ఇదే సమస్య. దాదాపు 100 సంవత్సరాలు పైబడిన చరిత్రన్న సంఘాలు ఉన్నాయి. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే 2-3 ఇంటి పేర్లతో ఉన్న వ్యక్తులే సంఘమంతా. వీళ్ళు మా బంధువులే, వీళ్ళు మా బంధువులే, మా ఇంటి పేరుతో ఉన్న వాళ్ళే. అలా చర్చ్లో ఉన్న విశ్వాసులందరూ కూడా ఎవరో 2-3 ఇంటి పేర్లున్న కుటుంబీకులే ఉంటారు. వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలే. అక్కడే స్థిరపడిపోవడానికి ఇష్టపడతారు. ఇది మేము కట్టుకున్న మందిరం, మా తాతలు కట్టిన మందిరం అనుకుంటూ గొప్పలు చెప్పుకుంటూ ఇజ్రాయేలీలు యెరూషలేం దేవాలయం గురించి గొప్పగా చెప్పుకుంటున్నట్టు ఒక పెద్ద మందిరాన్ని కట్టుకొని తరతరాలుగా అక్కడే స్థిరపడిపోయి అక్కడే సుఖవంతమైన జీవితాన్ని జీవించడానికి దానికి ఒక క్రిస్టియన్ కాలనీ అని పేరు పెట్టుకొని మిషన్ కాంపౌండ్గా దాంట్లోనే ఆనందిస్తూ సుఖవంతమైన జీవితానికి అలవాటు పడిపోయారు. దయచేసి గమనించండి, అది కొంతకాలం దేవుడు అనుమతినిస్తాడు, కానీ అది కాదు మన స్థిరమైన దర్శనం. బూదిగంతముల వరకు విస్తరించాలి, సర్వలోకమునకు వెళ్ళాలి. దేవుని ప్రణాళిక ఏంటో తెలుసు, కానీ అక్కడ నుండి వెళ్ళం. ఇదే పరిస్థితి అపోస్తల కార్యం 7 అధ్యాయాల్లో మీరు గమనిస్తే, శిష్యుల ద్వారా సువార్త ప్రకటింపబడింది. యెరూషలేములో విస్తారంగా
అనేక మంది రక్షింపబడుతూ సంఘం యొక్క సంఖ్య విస్తరిస్తుంది. అందరూ సొలొమోను మంటపం దగ్గర ఏకముగా కూడి దేవుని ఆరాధిస్తున్నారు, ఆత్మలో పరవశులు అవుతున్నారు, అద్భుత కార్యాలు సూచక్రియలు జరుగుతున్నాయి, సంఘం విస్తరిస్తుంది. అందరూ ఏం చేశారంటే స్థిరాస్తులన్నిటిని అమ్మేసి అపోస్తలుల పాదం చెంత పెట్టేసి సొలొమోను మంటపం దగ్గర అందరూ గ్యాదరింగ్ అయ్యి అక్కడే కూర్చొని అక్కడే దేవుని ఆరాధిస్తున్నారు. అక్కడ ఒక గొప్ప మందిరంగా అంటే సంఘముగా ఏర్పడ్డారు. మొదటి శతాబ్దపు సంఘము గొప్ప ఉద్యమంతో సేవ జరుగుతుంది. అయితే అంత సుఖవంతమైన జీవితం ఉండగా సర్వలోకమునకు వెళ్ళాలి అన్న ఆలోచన మర్చిపోయారు వాళ్ళు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించాలి అన్న ఆలోచన పక్కన పెట్టేశారు. అందరం ఒక్క దగ్గర ఉందాం, అందరం ఒక్క దగ్గర, ఇక్కడే బాగుంది, ఇక్కడ హ్యాపీగా ఉంది, సంతృప్తిగా ఉంది, దేవుని ఆత్మలో పరవశులు అవుతున్నాం, అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుడు ఇక్కడ గొప్ప కార్యాలు చేస్తున్నాడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు అని అక్కడే ఉండిపోవడానికి ఇష్టపడిపోయారు. దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చడానికి శ్రమలను అనుమతి ఇవ్వాల్సి వచ్చింది, వారిని చెదరగొట్టాల్సి వచ్చింది. చూడండి, ఎప్పుడైతే సుఖవంతమైన జీవితంలో మనం స్థిరపడిపోవాలనుకుంటామో అక్కడ ఖచ్చితంగా శ్రమలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ శ్రమలు అక్కడి నుండి నేను వెళ్ళిపోవాలి అన్నట్టుగా మనని ప్రేరేపిస్తాయి. ఇవి చాలా పాఠాలు నేర్పిస్తాయండి. ఆరోగ్యం బాగున్నప్పుడు ఈ లోకమే కావాలనుకుంటారు అందరూ, మనకు అభిమానులు, ప్రేమికులు, మనకు సంబంధించిన వారు అందరూ కలిసి ఉన్నప్పుడు, సుఖవంతమైన జీవితం ఉన్నప్పుడు ఇక్కడే కలకాలం బ్రతకాలని కోరుకుంటారు. ఎప్పుడైతే సమస్యలు తీవ్ర స్థాయిలో ఉంటాయో, శరీరం బలహీనపడుతుందో, వ్యాధి అధికమవుతుందో, బాధ అధికమవుతుందో, దేవా త్వరగా నా ప్రాణం తీసుకునైనా అని ప్రార్థన చేస్తారు. అసలు తప్పకుండా మనం అందరము పరలోక రాజ్యానికి వెళ్ళాల్సిందే, అది దేవుని ప్రణాళిక. ఇక్కడ కాదు మనకు శాశ్వతం. మనందరికీ తెలుసు, ఐగుప్తు ఇజ్రాయిలులకు స్వాస్థ్య భూమి కాదు, కనాను స్వాస్థ్య భూమి, కానీ అక్కడే ఉండిపోవడానికి ఇష్టపడ్డారు. ఇక్కడున్న మనం అందరము కూడా మన స్థిర నివాసం ఎక్కడ? పరలోకమందు దేవుడు మన కొరకు స్థలం ఏర్పరచు. కానీ అక్కడికి వెళ్ళాలన్న ఆలోచన ఎవరికి ఉండదు. ఎప్పుడు సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తున్నంత కాలం ఈ జీవితం మీద విరక్తి వచ్చేటట్టు దేవుడు చేస్తాడేమో అనిపిస్తుంది. ఈ జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయానికి మనిషికి ఈ బంధుత్వం మీద, ఈ లోక ఆశల మీద, చివరికి వారి సొంత శరీరం మీద కూడా ఒక విరక్తి కలిగేటట్టుగా దేవుడు చేస్తాడు. ఇక చాలు, తీసుకొనైనా నా ప్రాణం అనే స్థాయికి బహుశా దేవుడే అనుమతినిస్తాడేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఇక చాలు, నేను ఇక్కడ ఉండిపోవాలనుకున్నాను కానీ వద్దు, తీసుకెళ్ళిపో, ఆ మాట వచ్చేదాకా వెయిట్ చేస్తాడేమో దేవుడు. కొన్నిసార్లు నిందలు, అవమానాలు, హింసలు ఇవన్నీ భరించి, దేవా ఈ లోకం పాడైపోయింది, ఈ లోకంలో నాకు ఉండడం ఇష్టం లేదు, నన్ను తీసుకెళ్ళు అనే పరిస్థితిని దేవుడు అనుమతిని ఇస్తాడేమో. ఎందుకంటే అప్పటి వరకు ఇక్కడే స్థిరపడిపోతాను, ఇక్కడే ఒక 100 ఎకరాలు సంపాదించుకుంటాను, ఇక్కడే ఆస్తిపాస్తులు, ఇక్కడే పేరు ప్రఖ్యాతులు, ఇక్కడే సమృద్ధి, నేను ఇక్కడే ఉంటాను అనుకున్న సమయానికి దేవుడు ఏదో ఒక సమస్యని మనకు అనుమతిని ఇవ్వాల్సి వస్తుంది. ఈ లోకం కాదు నీకు శాశ్వతం, ఇది విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. ఒక ఇబ్బంది వస్తే తప్ప ఆ స్థలాన్ని విడిచిపెట్టుకోవడం మనకి ఇష్టం ఉండదు. అదే ఈ నిర్గమకాండంలో మనం చూడబోతున్నాం. ఈ సుఖవంతమైన జీవితంలో వారు ఉండగా కొంత ఇబ్బందికి దేవుడు వారిని అప్పగించాల్సి వచ్చింది. ఆ శ్రమలలో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అప్పుడు దేవుడు చేసిన వాగ్దానం గుర్తొచ్చింది. దేవా నువ్వు మమ్మల్ని కనానికి తీసుకెళ్తానన్నావు కదా, మాకు అది స్వాస్థ్యంగా ఇస్తానన్నావు కదా, మరి ఎన్ని రోజులు ఎందుకు గుర్తు రాలేదు? అది శ్రమలు వచ్చినప్పుడే దేవుని వాగ్దానాలు గుర్తొస్తాయి, ఇబ్బందులు వచ్చినప్పుడే వాగ్దానాలు గుర్తొస్తాయి. దేవా అట్లా చేస్తానన్నావు కదా, మరి ఇన్ని రోజులు ఏమైపోయింది ఆ వాగ్దానాలు? సో మన జీవితంలో ప్రతిదీ కూడా ప్రాక్టికల్గా దేవుడు నేర్పించడానికి ఈ లేఖనాలను ఇచ్చాడు. ఇజ్రాయిల్ చరిత్ర అంతా కూడా అనుదిన పాఠాలు, మన జీవితానికి అవసరమైన పాఠాలు దేవుడు మనతో మాట్లాడతాడని నేను విశ్వసిస్తున్నాను. సరే, ఎందుకు ఇజ్రాయిలీలు ఐగుప్తులోనే స్థిరపడిపోయారు? వెళ్తే బాగుండేదేమో అనిపిస్తుంది. అయితే దీని వెనుక దేవుని ప్రణాళిక కూడా ఒకటి ఉంది. వారు అక్కడే కొంతకాలం ఉండడం, దేవుడు మధ్యలో వారిని ఎప్పుడు కూడా పలకరించలేదు. మీరు వెళ్ళి కనానికి వెళ్ళిపోండి అని ఆజ్ఞ ఇవ్వలేదు, అక్కడే స్థిరపడిపోండి అన్న మాట ఇవ్వలేదు. అసలు దేవుడు మౌనంగా ఉన్నాడు, వాళ్ళు ఏం చేస్తారో చూశాడు అంతే. ఈ పరిస్థితుల్లో మేము కనానికి వెళ్దాం అని అంటారేమో అని ఎదురు చూశాడో తెలియదు. దేవుడు కూడా ఏం జోక్యం చేసుకోలేదు. సో వాళ్ళకి ఏ విధమైన కట్టుదిట్టాలు లేవు, దేవుని వైపు నుండి ఏం ఆజ్ఞలు లేవు, అక్కడున్న రాజు యొక్క కట్టుదిట్టాలు ఏమి లేవు. వాళ్ళకి స్వతంత్రత ఉంది. ఆ స్వతంత్రతలోనే వారు దేవుని చిత్తం ఏంటో తెలుసుకొని వెళ్ళిపోతే బాగుండేది. సరే, దేవుని వైపు నుండి ఒకవేళ ఆలోచిస్తే దేవుని చిత్తంలో కూడా వారు అక్కడ కొంతకాలం ఉండడం ఆయన ప్రణాళికలో భాగమే. ఎందుకంటే అబ్రహాముతో దేవుడు అన్నాడు, ఆదికాండము 15వ అధ్యాయము 13-14 వచనాలు చూడండి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు. చాలు. ఇక్కడ దేవుడు ఇంకా ఇస్సాకు పుట్టక మునిపే
అబ్రహాముకి ఇంకా ఇస్సాకు పుట్టక మునిపే దేవుడు అబ్రహాముతో వారి తర్వాత తరాలను గురించిన వివరాలు ముందే తెలియజేశాడు. ఆ మాటను గమనించండి. నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. వారు కొంతకాలము తమది కాని దేశంలో బానిసలుగా ఉంటారు. ఆ తర్వాత నేనే వారిని విడిపిస్తాను. ఎందుకు నాయనా అంతకాలం వాళ్ళు ఎందుకు అక్కడే ఉండాలి అంటే ఇంకొక సంకల్పం ఉంది అక్కడ. 16 వచనం చూడండి. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మరలా వచ్చెదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రహాముతో చెప్పాను. ఇజ్రాయిల్ అక్కడే ఎందుకు ఉండిపోవాలి? మధ్యలో దేవుడు వచ్చి కనీసం మాట్లాడి వారిని అప్పుడే తీసుకొని వచ్చేస్తే బాగుండేది. ఐగుప్తు యొక్క రాజు చేతిలో వెట్టి చాకిరి చేయాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా. సరే, వాళ్ళు మర్చిపోయారు. దేవుడే ముందు వచ్చి ఇంకెందుకు ఇక్కడ ఉన్నారు పదండి అని చెప్పి దేవుడు వారిని బయటికి తీసుకొని వస్తే చాలా సులువుగా వారిని బయటికి తీసుకొని వచ్చే అవకాశం ఉంది కదా. ఎందుకు దేవుడు కూడా జోక్యం చేసుకోలేదు మరి అంటే దేవునికి ఒక ఆలోచన ఉంది. వారిని తీసుకొని రాక మునుపు కనాను దేశంలో 7 జాతుల ప్రజలు ఉన్నారు. వారి పాపము పరిపక్వం అయిన తర్వాత వారిని తొలగించి ఆ భూమిని దేవుడు ఇజ్రాయిల్కి ఇవ్వాలనుకున్నాడు. వారి పాపం ఇంకా సంపూర్ణము కాలేదు కనుక అంటే వాళ్ళకి బహుశా 4 తరాల టైం దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. ఒక తరం పాపం చేస్తుంది, 2వ తరానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఇదిగో మీ తండ్రులు పాపం చేస్తున్నారు, వాళ్ళు నశించిపోతున్నారు, మీరైనా బాగుపడండి. వాళ్ళ తరాన్ని దేవుడు వెయిట్ చేశాడు, వాళ్ళు బాగుపడలేదు. 2, 3, 4 తరాలు టైం ఇచ్చాడు దేవుడు. అబ్రహాము కాలంలోనే భవిష్యత్తుని ముందుగానే తెలియజేస్తున్నాడు. నేను అమోరీయులకు కనానీయులకు 4 తరాల వరకు టైం ఇస్తాను. అంటే అబ్రహాము నీ 4 తరాల వరకు వాళ్ళకి టైం ఇస్తున్నాను. అప్పటి వరకు వారు పాపమును విడిచిపెట్టి పరిశుద్ధులు గారు. వారి పాపము పరిపక్వ దశకు వస్తుంది. ఒక చెట్టు మీద కాయ పండిపోయి రాలిపోవడానికి సిద్ధమవుతున్నట్టు కనానీయుల పాపము పరిపక్వమై వారు రాలిపోవడానికి సిద్ధమైనప్పుడు వారిని తొలగించి నేను ఆ భూమిని నీ సంతానానికి ఇస్తాను. వారి పాపం పరిపక్వమయ్యేదాకా వీళ్ళు కొంతకాలము ఐగుప్తులో దాసత్వాన్ని, లేదా ఐగుప్తు అనే మాట దేవుడు చెప్పలేదు కానీ వారు తమది కాని దేశములో బానిసలుగా దాసులుగా ఉండవలసి వస్తుంది. అంటే దేవుని ప్రణాళిక టైమింగ్ ఇంకా ఉంది. ఈ టైం వరకు వారు అక్కడే ఉండిపోవాలని. అందుకొరకే దేవుడు కూడా మధ్యలో జోక్యం చేసుకొని వారిని వెళ్ళిపోమని ఆజ్ఞ ఇవ్వలేదు. సరే, ఎందుకు వారు ఇజ్రాయిలీలు ఐగుప్తులోనే ఉండిపోయారనడానికి ఈ కారణాలు కావచ్చు. సరే, మరొక విషయం ఏంటంటే ఈ నిర్గమకాండము ఈ గ్రంథానికి ఈ పేరు ఎలా వచ్చింది? యూదులు ఈ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మొట్టమొదటిగా హెబ్రీ భాషలో ఈ గ్రంథాన్ని నిర్గమకాండం అని పిలువము. ఈ పంచకాండాలకు టైటిల్స్ ఎలా పెట్టారంటే ఆ రోజుల్లో స్క్రోల్స్ లాగా ఉండేవి. అంటే మనం ఒక పేపర్ని ఫోల్డ్ చేసినట్టు చుట్టినట్టుగా ఉండేవి. మనలాంటి పేపర్స్ పుస్తకాలు ఆ రోజుల్లో లేవు. ఆ చుట్టలు దాన్ని చుట్టి పెట్టినప్పుడు అన్నీ పేర్చి పెడతారు. ఏది ఏ గ్రంథమో ఎట్లా తెలియాలి అంటే ఆ చుట్ట ఓపెన్ చేయగానే ఒక పేపర్ చుట్టేసి మనం ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ లైన్ కనబడుతుంది కదా. మొదటి లైన్ని చూసి మొదటి పదాన్ని ఆ గ్రంథానికి పేరుగా పెట్టేశారు. ఉదాహరణకు ఆదికాండం అనుకోండి. ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనం మొదటి పదం ఏదైతే ఉందో దాన్నే గ్రంథం పేరుగా పెట్టారు. బెరేషిత్ అనే పదం అనగా ఆదికాండము అని మనం అనుకుంటున్నాం. బెరేషిత్ అంటే ఆది అందు అనే అర్థం అన్నమాట. యూదులు పంచకాండాలకు వారు పెట్టిన పేర్లు ఏంటంటే ఆ గ్రంథంలోని 1వ అధ్యాయం 1వ పదమే ఆ గ్రంథం యొక్క పేరు, బెరేషిత్ అన్నాం. నిర్గమకాండమును వాళ్ళు తాళపత్రంలాగా చుట్టి పెట్టినప్పుడు దాన్ని ఓపెన్ చేసినప్పుడు ఇదేం గ్రంథం అని ఓపెన్ చేస్తే దాని మీద ఉన్న ఫస్ట్ లెటర్ ఏదైతే ఉందో దాన్ని, అనగా ఇప్పుడు మనం తెలుగు బైబిల్లో మనం చదివితే ఒకసారి నిర్గమకాండం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇజ్రాయేలు పేరు లేవనగా రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇస్సాకారు, జెబులూను, బెన్యామీను. సో ఇక్కడ నిర్గమకాండము హెబ్రీ భాషలో మొదటి పదం ఏమనుంటుందంటే వే ఎలెహ్ షెమౌత్. వే ఎలెహ్ అంటే మరియు ఇవి లేదా మరియు వీరు అని అర్థం ఇవ్వబడింది. షెమౌత్ అంటే పేర్లు, నేమ్స్. ఇవి వారి పేర్లు అని మనకు రాయబడిన మాట ఉంది చూసారా. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇజ్రాయిలీల పేర్లు ఏవనగా,
పేర్లు ఇవి అనే పదము హెబ్రీ భాషలో మొదటిగా రాయబడిన పదాలు. షెమౌత్ అనే పేరుని వారు ఆ గ్రంథానికి పెట్టారు. అంటే నేమ్స్. నిర్గమకాండం అనగానే వాళ్ళు పెట్టుకున్న పేరేంటి? షెమౌత్ అంటే నేమ్స్, పేర్లు అని అర్థం. ఆ పేర్లతోనే ప్రారంభమైనందుకు వారు ఆ టైటిల్ పెట్టుకున్నారు. మరి నిర్గమకాండం అనే పేరు ఎలా వచ్చింది అని అంటే, ఈ ధర్మశాస్త్ర గ్రంథము మొట్టమొదటిగా హెబ్రీ భాషలో నుండి గ్రీకు భాషలోనికి తర్జుమా చేయబడింది. యూదులు కొంతమంది క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దం టైంలో ఐగుప్తు దేశంలో కొంతమంది వెళ్ళి స్థిరపడ్డారు యూదులు. అక్కడ స్థిరపడిపోయిన యూదులు హెబ్రీ భాష మర్చిపోయారు, గ్రీకు భాష అలవాటు పడిపోయారు. ధర్మశాస్త్రము గ్రీకు భాషలో అయితేనే మాకు అర్థమవుతుంది అనుకున్నప్పుడు హెబ్రీ భాషలోనున్న బైబిల్ని గ్రీకు భాషలోనికి తర్జుమా చేయించుకున్నారు. 70 మంది పండితుల చేత ఈ పాత నిబంధనని గ్రీకు భాషలోనికి తర్జుమా చేశారు. అందుకొరకే దాన్ని సెప్టువజింట్ అంటారు. అంటే సెప్టువా అంటే 70 మంది దీన్ని తర్జుమా చేశారు. మొట్టమొదటిగా బైబిల్ తర్జుమా పాత నిబంధన హెబ్రీ భాషలో నుండి గ్రీకు భాషలోనికి తర్జుమా చేయబడింది. ఆ తర్జుమా చేయబడిన ఆ గ్రీకు భాష బైబిల్ పాత నిబంధనని సెప్టువజింట్ అని పిలుస్తారు. వారు తర్జుమా చేసేటప్పుడు దానికి పెట్టిన పేరు ఎక్సోడస్. ఎక్సోడస్ అనేది గ్రీక్ వర్డ్ అన్నమాట. ఎక్స్ అంటే అర్థం ఏంటంటే అవుట్, బయటికి అని అర్థం. హోడస్ అంటే వే, మార్గము లేదా బయటికి రావడం. ఎక్స్ ఓడస్ అంటే బయటికి వెళ్ళుట అనే అర్థం. నిర్గమము అంటే బయటికి వెళ్ళుట. మీరు ఆయా స్థలాలలో డోర్స్ దగ్గర ఎగ్జిట్ అని పెడతారు. ఎగ్జిట్ అంటే అర్థం ఏంటి? బయటికి వెళ్ళే ద్వారం. ఎంట్రీ అంటే లోనికి వచ్చే ద్వారం, ఎగ్జిట్ అంటే బయటికి వెళ్ళే ద్వారం. సో ఎగ్జిట్ అనే వర్డ్ బహుశా ఎక్సోడస్ నుండే వచ్చి ఉంటుంది. ఎక్సోడస్ అంటే నిర్గమము, బయటికి వెళ్ళిపోవుట అనే అర్థాన్ని ఇస్తున్నాయి. సో తెలుగు తర్జుమా చేసేసరికి అదే అర్థాన్ని గ్రీకు తర్జుమా ఏదైతే ఎక్సోడస్ అని పేరు పెట్టారో ఇంగ్లీష్లో కూడా ఎక్సోడస్ అనే దాన్ని రాశారు. తెలుగు బైబిల్లో కూడా విమోచింపబడుట, నిర్గమము అంటే ఒక స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళుట, బయటికి వెళ్ళుట అనే అర్థాన్ని ఇస్తుంది. ఈ గ్రంథాన్ని రచించిన రచయిత ఎవరో మనకు బాగా స్పష్టంగానే తెలుసు. ఈ పంచకాండాలు ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు మోషే చేత వ్రాయబడ్డాయి. నూతన నిబంధనలోని యేసు ప్రభు కానీ అపోస్తలుడైన పౌలు రాసిన పత్రికలు కానీ ఇవన్నీ ఈ పంచకాండంలో ఏదైనా రెఫరెన్స్ తీసుకున్నప్పుడు మోషే ఇలాగూ సెలవిచ్చాను అని దానికి రైటర్ మోషనే అని నిర్ధారణ చేశారు. ఈ పంచకాండాలు మోషనే రాశాడు, దానికి ఏం డౌట్ లేదు. అయితే ద్వితీయోపదేశ కాండంలో చివరి వచనాలకు వచ్చేసరికి మోషే మరణమును గుర్చిన ప్రస్తావన ఉంటుంది. మోషే చనిపోయి సమాధి చేయబడను, ఆయన సమాధి ఎక్కడుందో నేటికి తెలియదు అని మోషేను గుర్చిన వివరాలు రాయబడ్డాయి. కొంతమంది ప్రశ్నిస్తారు, ఇది మోషే చేత రాయబడినది అయితే ఆయన చావు గురించి ఆయన ఎలా రాసుకున్నాడు, ఆయన మరణాన్ని గురించి ఆయన ఎక్కడ సమాధి చేశాడు ఎలా రాసుకున్నాడు, కాబట్టి ఇది మోషే రాసింది కాదు అని వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి గమనించండి, ఇదంతా మోషే చేతనే రాయబడింది. కానీ ఆయన మరణము పొందిన తర్వాత ఆయన కన్క్లూజన్ మాత్రం బహుశా మోషే తర్వాత యెహోషువ మోషే యొక్క చరిత్రని కన్క్లూడ్ చేసి ముగించుంటాడు. అంతేగాని దాన్ని బట్టి ఇది మోషే రాయలేదని అనడానికి వీలు లేదు. సో ఈ గ్రంథకర్త ఎవరు? మోషే. అయితే మోషే తన సొంత ఆలోచన బట్టి రాయలేదు, కానీ పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడి ఈ లేఖనాలను రాశాడు. అయితే ఆది కాండమునకును నిర్గమ కాండము నుండి తర్వాత ఉన్న చరిత్రకును రాయడంలో ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఆది కాండపు చరిత్ర అంతా మోషే పుట్టక మునుపు జరిగిన చరిత్ర. కంప్లీట్గా దేవుని యొక్క ఆత్మ యొక్క పరిపూర్ణతతోనే గ్రంథాన్ని రాయాలి. అఫ్కోర్స్ ఇక నిర్గమకాండం నుండి ఏది రాసినా కూడా ఆత్మవశుడై రాయాల్సిందే, ఏదో ఆయనకు తెలుసు కాబట్టి రాయడం కాదు. అయితే ఆది కాండపు చరిత్ర అంతా ఆయన కళ్ళతో చూసింది కాదు, ఎందుకంటే ఆయన పుట్టక మునుపు జరిగిపోయిన చరిత్ర. అయితే ఇప్పటి నుండి ఆయన రాస్తున్న చరిత్ర ఏదైతే ఉందో ఆయన మొట్టమొదటి సాక్షి, ఐ విట్నెస్. ఏవేవైతే దేవుడు రాయమని చెప్తున్నాడో అవన్నీ ఆయన కళ్ళ ముందు జరిగిన సన్నివేశాలు. ఈ నిర్గమకాండం అంతా ఒకవైపు దేవుడు చెప్తున్నాడు ఇది రాయమని, కళ్ళతో మోషే వాటిని చూశాడు. అంటే ఫస్ట్ విట్నెస్ మోషే అనే దానికి ఈ చరిత్ర అంతటికి. ఆ రాసే విధానం అంతా కూడా లైవ్ విట్నెస్గా కళ్ళ ముందు చూస్తూ రాస్తున్నంత ఆనందంగా మోషే ఈ గ్రంథాన్ని రాయడం ప్రారంభించాడు. సో నిర్గమకాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు ఇవన్నీ మోషే చూస్తుండగా జరిగిన సంఘటనలు. ఇక ఈ గ్రంథం యొక్క విభజన, ఇందులో 40 అధ్యాయాలు మనకు కనబడతాయి. 40 అధ్యాయాలు
ఎలా విభాగించుకోవాలి అంటే 3 భాగాలుగా విభాగించుకోవచ్చు. చరిత్రకారులు కానీ కామెంటరీస్ ఎక్కడ మీరు చూసినా కూడా ఈ నిర్గమకాండాన్ని 3 భాగాలుగా విభాగించారు. మొదటి భాగము వారు బానిసత్వంలో ఉండడం. ఇజ్రాయిల్ విస్తరించి అభివృద్ధి చెందిన తర్వాత వారు బానిసత్వంలోనికి వెళ్ళారు. ఆ బానిసత్వము నుండి తర్వాత వారు ఎలా విమోచింపబడ్డారు, దేవుడు వారిని ఐగుప్తు నుండి ఎలా విమోచించాడు. మొదటి భాగము బానిసత్వము అనగా దాసత్వం. మొదటి అధ్యాయం నుండి 11వ అధ్యాయం వరకు దాసత్వంలో వారు ఉన్న సందర్భాలు ఉన్నాయి. 12వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు దేవుడు వారిని ఎలా విమోచించి ఐగుప్తు బానిసత్వం నుండి ఎలా వారిని విడిపించాడు, మధ్యలో దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలు జరిగించాడు, దేవుడు ఎంత గొప్పవాడో ఎలా తన మహిమ ద్వారా కనుపరుచుకున్నాడు, ఎంత అద్భుతంగా బలముతో దేవుడు వారిని బయటికి తీసుకొని వచ్చాడో, వారు విమోచింపబడడానికి ఏమేమి కారణాలు ఏమేమి ఆధారాలు అయ్యాయో ఆ వివరాలన్నీ కూడా 2వ భాగం 12వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు వ్రాయబడ్డాయి. 19వ అధ్యాయం నుండి దేవుడు సీనాయి పర్వతం మీద నుండి మోషతో మాట్లాడే చరిత్ర మనం చూస్తున్నాం. వారికి ధర్మశాస్త్రాన్ని దేవుడు ఇవ్వడం, ప్రత్యక్ష గుడారాన్ని గూర్చిన వివరాలు ఇవ్వడం, దేవుడు వారి మధ్యలోనికి వచ్చి వారితో కలిసి నివాసం చేయాలనుకున్నప్పుడు దేవుడు తన కొరకు ఒక మందిరాన్ని కట్టమన్నాడు. దాన్ని గూర్చిన వివరాలు చివరి 15 అధ్యాయాల్లో మనం ఆ చరిత్రను చూస్తాం. సో మొదటి భాగము దాసత్వము, 2వ భాగము విమోచన, 3వ భాగము ప్రత్యక్షత అంటే దేవుని వారికి సమీపంగా దేవుడు చేయడానికి ఏర్పాటు చేశాడు. మొదటి భాగంలో వారు విస్తరించడం, మోషే ఎలా పుట్టాడు, మోషే దేవుని సేవ కొరకు ఎలా పిలువబడ్డాడు, మోషే మొదటి 80 సంవత్సరాల వయసులో జరిగిన సంఘటనలు మనం చూస్తాం. అలాగే ఐగుప్తు దేశంలో ఉన్న 10 తెగులను గుర్చి ఆ 10 తెగుళ్ళు దేవుడు ఎంత బలముగా కనపరిచి ఇజ్రాయిల్ను మాత్రం కాపాడుతూ ఐగుప్తీయులను శిక్షిస్తూ ఐగుప్తు దేవతలను దేవుడు శిక్షిస్తూ దేవుడు చేసిన కార్యాలు, ఐగుప్తులో వారి దాసత్వంలో ఉండగా జరిగించిన కార్యాలు మొదటి భాగంలో చూసాం. 2వ భాగం విమోచనలో ఎలా దేవుడు విమోచించాడు అన్నదానికి పస్కా పశువుని వధించి పస్కా యొక్క రక్త ప్రోక్షణ ద్వారా వారిని ఎలా విమోచించాడు మనం ఇంకా డీటెయిల్గా మనం స్టడీ చేయబోతున్నాం. అలాగే వారు ఐగుప్తును దాటి బయటకు వచ్చేటప్పుడు ఎర్ర సముద్రమును దేవుడు ఎలా చీల్చివేశాడు, ఆరిన నేలగా చేశాడు, ఎన్ని ఆటంకాలను దేవుడు వారిని తప్పించుకుంటూ ముందుకు వచ్చాడు. దేవుడు వారికి అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా తోడుగా ఉండి అక్కడి నుండి ఎర్ర సముద్రం దాటి అరణ్యంలోనికి వచ్చిన తర్వాత దేవుడు ఆకాశపు మన్నానిచ్చి వారిని ఎలా పోషించాడు, వారిని ఎలా నడిపించాడు, ఎలా సంరక్షించాడు, ఎలా పోషించాడు, ఈ వివరాలన్నీ కూడా మనం 2వ భాగం నుండి చూడబోతున్నాం. ఇక 3వ భాగం దేవుడు వారితో కలిసి ఉండడానికి ఆయన ఇష్టపడిన విషయాలు, ఆయన ప్రత్యక్ష గుడారము, దాని గురించిన డీటెయిల్ స్టడీ మనం చేయబోతున్నాం. జస్ట్ ఇది ఇంట్రడక్షనే. దాని గురించిన వివరాల్లో మీరు తప్పకుండా ఆత్మీయ మేలు పొందుతారని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవుడు విడిపించాడు, వాక్కునిచ్చాడు, వారితో ఉండడానికి ఇష్టపడ్డాడు. దేవుడు వారిని విడిపించాడు, తన వాక్కుని అనగా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, వారితో ఉండడానికి ప్రత్యక్ష గుడారాన్ని ఏర్పాటు చేశాడు. ఈ 3 భాగాలే ఈ నిర్గమకాండను చూడబోతున్నాం. వారి ప్రయాణం అంతా కూడా ఒక జర్నీ మ్యాప్. ఆ మ్యాప్ ద్వారా మనం చూడబోతున్నాం. మీరు నిర్గమకాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు అయిపోయే లోపు మీ మైండ్లో బైబిల్ చూడకుండా ఇజ్రాయిల్ ఏ ప్లేస్ నుండి ఏ ప్లేస్కి వెళ్ళారు, ఏ ప్లేస్లో ఏం జరిగిందో మీరు చెప్పగలుగుతారు. మిమ్మల్ని మర్చిపోనివ్వకుండా చేస్తాను. నిర్గమకాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు బైబిల్ చూడకుండా కంప్లీట్గా ఇజ్రాయిల్ చరిత్ర చదువు రాని వాళ్ళు కూడా చెప్పగలిగేటట్టు చేయాలన్నది నా ఆశ. అలా చెప్తారు అనుకుంటున్నాను. నిర్గమకాండం అయిపోయిన తర్వాత మీకు అందరికి హోంవర్క్ ఉంటుంది. అందరూ వచ్చి నిర్గమకాండాన్ని 10 నిమిషాల్లో చెప్పాలి. నిర్గమకాండం డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు నిర్గమకాండమే కాదు, నిర్గమకాండం ద్వితీయోపదేశకాండం వరకు వాళ్ళ జర్నీస్ అన్నీ కూడా చాలా అద్భుతంగా మనం మ్యాప్ చూసుకుంటూ ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చారు, ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చారు ఏం జరిగింది, అలా ఒక్కొక్క ప్లేస్ని మనం ఐడెంటిఫై చేస్తూ ఒక్కొక్క స్థలంలో దేవుడు చేసిన మహిమను, ఆయన గొప్ప కార్యాలను మనం ధ్యానిస్తూ దేవుని వాక్యాన్ని మన హృదయంలో భద్రపరుచుకుందాం. ఇక ఇంకొక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. దేవుడు మొట్టమొదటిగా విమోచించాడు, ఆ తరువాత ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ధర్మశాస్త్రాన్ని ఇచ్చి ఇలా చేస్తే మీరు విడుదల పొందుతారు అనలేదు. ఫస్ట్ దేవుడు విమోచించాడు, ఆ తర్వాత విమోచింపబడిన ప్రజలు ఇలా బ్రతకండి అని వారికి శాసనాలు ఇచ్చాడు. ధర్మశాస్త్రము మనం ఎలా జీవించాలో చెప్పడానికి ఇవ్వబడింది, కానీ అది మనల్ని విమోచించడానికి ఇవ్వబడింది కాదు. దేవుడు ఎవరినైనా మొదట విమోచిస్తాడు, తరువాత విమోచింపబడిన వారు నీతిగా బ్రతకడానికి ఆజ్ఞలని కట్టడలని అనుగ్రహిస్తాడు.
ధర్మశాస్త్రమును బట్టి ఎవడును నీతిమంతుడుగా ఎంచబడ్డాడు, విశ్వాసమును బట్టి నీతిమంతుడు అవుతాడు. నీతిమంతుడు అయ్యాడు కనుక దేవుని కట్టడలను లోబడాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఐగుప్తులో ఉన్నంత కాలం వారికి చట్టాలు లేవు, ధర్మశాస్త్రం లేదు, ఇలా బ్రతకండి అని చెప్పేవాళ్ళు లేరు. కానీ విమోచింపబడిన ప్రజలు దేవుని చట్టానికి లోబడాలి. ఇంతకు మునుపు ఫరో అధికారం కింద ఉన్నారు, ఇప్పుడు దేవుని వాక్యం యొక్క అధికారం కిందకి రావాలి. రక్షింపబడిన మనము, క్రీస్తు ద్వారా విమోచింపబడిన మనము ఒక చట్టం కిందకి వస్తున్నాం. ఇప్పుడు దేవుని లేఖనాల కిందకి మనం రావాలి. విమోచింపబడిన వారికే ఈ ధర్మశాస్త్రం. విమోచింపబడుటకు ధర్మశాస్త్రం కాదు, విమోచింపబడుటకు యేసు రక్తమే ఆధారం. విమోచింపబడిన మనము ఎలా బ్రతకాలో నేర్పించడానికి ఈ లేఖనాలు. కంప్లీట్గా ఈ ఇజ్రాయిల్ స్టోరీని మనం ధ్యానిస్తే మన లైఫ్ స్టోరీ అర్థమవుతుందండి. ఇజ్రాయిల్ స్టోరీ మనకందరికి తెలిసిన విషయాలే, కానీ ఇది ధ్యానించేటప్పుడు మీ ముఖాన్ని అద్దంలో చూసినట్టు ఉంటుంది. నిర్గమకాండం ధ్యానిస్తున్నప్పుడు ఎవరో చరిత్ర కాదు, మన చరిత్రనే ఉంటుంది అక్కడ. అచ్చం మనం చేసినట్టే, మన పోలికలే. ఇవన్నీ నాలోని లక్షణాలే కదా అన్నట్టు అనిపిస్తాయి మీకు. అవును, అలా అనిపిస్తాయి. కాబట్టి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై అవి రాయబడ్డాయి. ఎందుకు ఈ పాత కాలంలో ఉన్న చరిత్ర మనం ధ్యానించాలి? వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల క్రితం జరిగిపోయిన చరిత్ర ఈ చివరి రోజుల్లో మనం ఎందుకు ధ్యానించాలి? అది అవుట్డేటెడ్ సిలబస్ కావచ్చు కదా, ఎన్నో పుస్తకాలు వచ్చాయి పోయాయి. ఇన్ని వేల సంవత్సరాల నుండి ఉన్న చరిత్ర ఈరోజు మనం ఎందుకు ధ్యానించాలి అంటే, అప్పుడు జరిగినయే ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నాయి. అప్పుడు మనుషుల తత్వాలు ఎలాగున్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి, ఏం మార్పు రాలేదు. టెక్నాలజీలో మార్పు వస్తుందేమో కానీ మనిషి జీవిత విధానంలో ఏం మార్పు రాలేదు. మనిషి గుణలక్షణాలలో, మనిషి ప్రవర్తనలో ఏం మార్పు రాలేదు. దేవునితో మనిషి డీలింగ్స్ ఏమీ మార్పు రాలేవు, అదే పద్ధతిలో ఉన్నాయి. కాబట్టి ఇజ్రాయిల్ చరిత్రను దేవుడు మన ముందు పెట్టి మన బలహీనతలను సరిచేయడానికి దేవుడు ఈ చరిత్రను ఉంచాడు. కనుక ఈ చరిత్ర అంతా కూడా మనకు దీవెనకరంగా ఉంటుంది అని ఆశిస్తున్నాను. ప్రత్యేక నిర్గమకాండం, ఐగుప్తు నుండి దేవుడు వారిని విడిపించిన సన్నివేశం, పాపపు బానిసత్వం నుండి సాతానుకి ప్రతినిధిగా మనకి ఇక్కడ ఫరో కనబడుతున్నాడు. విమోచకుడుగా మోషే స్థానంలో యేసు ప్రభు మనకు కనబడుతున్నాడు. పస్కా పశువుగా యేసు ప్రభువే ఆయన రక్తాన్ని ప్రోక్షించి మనని తన బలముతో, శక్తితో ఎలా మనని విడిపించాడు. ఇవన్నీ ఒక సాదృశ్య రూపకంగా నిర్గమకాండం రాయబడింది. నేను ఇంతకుముందు చెప్పాను మీకు, పాత నిబంధన అంతా ఒక ఛాయ, ప్రతిదీ కొత్త నిబంధన యొక్క నిజస్వరూపం కనబడుతుంది. అంటే ఇది రియల్ స్టోరీ. ఆ రియల్ స్టోరీ ఒక ఉపమానం లాగా కూడా మనకు తెలియజేయబడింది. యేసు ప్రభు ఉపమానం లేకుండా ఏమీ చెప్పలేదు. అంటే మనకు అర్థం కావడానికి ఒక కథ చెప్పాడు. ఒక తండ్రి ఉంటాడు, ఆయనకి ఇద్దరు కొడుకులు ఉంటారు. ఒక ఉపమానాన్ని ఎత్తి చెప్పినట్టు ఈ స్టోరీ ఒక ఉపమానం కూడా. అంటే రియల్గా జరిగిన సంఘటననే ఒక కథలాగా తీసుకొని దాని నుండి మనకు కొన్ని పాఠాలు నేర్పించడానికి దేవుడి పరిశుద్ధ గ్రంథంలో ఆ చరిత్రను ఉంచాడు. కాబట్టి ఇవి ధ్యానిస్తున్న సమయంలో మనం అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్చుకుంటామని నేను విశ్వసిస్తున్నాను. ఒక మాటలో చెప్పాలంటే, ఆది కాండంలో దేవుడు సృష్టికర్తగా మనకు పరిచయం అయ్యాడు, నిర్గమకాండంలో మనకు విమోచకుడుగా పరిచయం అవుతున్నాడు. నిర్గమకాండంలో దేవుని యొక్క బలమును, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కనికరమును, దేవుని యొక్క సంరక్షణ, దేవుని పోషణ ఎలా దేవుడు నడిపిస్తాడో అద్భుతంగా నిర్గమకాండం వివరిస్తుంది. చూడండి, ఇజ్రాయెల్ ప్రయాణం చేస్తున్నప్పుడు వారి వెనుక దేవుడున్నాడు, వారి ముందు దేవుడున్నాడు, వారి పైన మేఘస్తంభంలో దేవుడున్నాడు. ఇజ్రాయేలీయుల యొక్క పాలెం మధ్యలో ప్రత్యక్ష కూడా. ఇక దేవుడు లేనిది ఎక్కడ చెప్పండి? వారి ముందున్నాడు, వారి వెనుకున్నాడు, వారి పైన ఉన్నాడు, వారి మధ్యలో ఉన్నాడు. దేవుడు వారిని చుట్టుకొని ఉన్నాడు. ఇక వారిని ముట్టగలిగిన వాడెవడు? విమోచింపబడిన ప్రజలకున్న గొప్ప భాగ్యం ఈ ఇజ్రాయెల్ చరిత్రను మనం నేర్చుకోబోతున్నాం. మనమందరము విమోచింపబడిన ప్రజలము, నిబంధన జనులము, అబ్రహాము సంతతికి వారసులము, దేవుడు అబ్రహాంకి ఇచ్చిన వాగ్దాన వారసులము మనమందరం. సో ఏవేవి లేఖనాలు దేవుడు ఇజ్రాయెల్ గురించి రాశాడో ఇవన్నీ తన బిడ్డలమైన మనకు కూడా వర్తిస్తాయి. ఈ చరిత్ర ఆసక్తిగా రండి, సత్యవాక్యమును నేర్చుకుందాం, దేవునికి దగ్గర అవుదాం. ఈ వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది, ఈ వాక్యమే మన లోపాలను సరిదిద్దుతుంది, ఈ వాక్యమే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం తలలెత్తుకునేటట్టుగా మనల్ని సిద్ధపరుస్తుంది. మరి దయచేసి ఆరాధన కార్యక్రమాన్ని ఎప్పుడు మిస్ కాకండి. మీరు ఎన్ని పనులున్నా, ఎంత బిజీగా ఉన్నా, శరీరం లేచి నడవగలిగినంత వరకు దేవుని సన్నిధిని విడిచిపెట్టకండి. ఎందుకంటే ఏ రోజు దేవుడు ఏం మాట్లాడతాడో తెలియదు. ఒకసారి మాట్లాడింది నెక్స్ట్ టైం మీరు వినే అవకాశం దొరకకపోవచ్చు.
మీరు అనుకోవచ్చు రికార్డింగ్ అవుతున్నాయి, లైవ్లో ఉంటున్నాయి, యూట్యూబ్లో ఉంటాయి, తర్వాత వినొచ్చులే అని. నేను చెప్తున్నాను, ఒకవేళ మీరు వినకుండా చేయాలంటే సాతాను ఆ రికార్డింగ్ కూడా లేకుండా చేస్తాడు. ఏదైతే ఇంపార్టెంటో కొన్ని మెసేజ్లు మిస్ అయిపోయాయి, రికార్డింగ్ మళ్ళీ చేయడానికి కూడా ఛాన్స్ లేదు, మళ్ళీ చెప్పడానికి కూడా అవకాశం లేదు. సో దయచేసి లైవ్గా దేవుడు అవకాశం ఇచ్చాడు మందిరానికి వచ్చి సాధ్యమైనంత వరకు. ఇది లైవ్ ఎందుకొరకు అని అంటే, ఇక్కడికి రాలేని వారు, దూర ప్రాంతంలో ఉన్న వారి కొరకు మాత్రమే లైవ్ పెట్టాను. నిజానికి లైవ్ పెట్టడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఎక్కడో ఇంటి దగ్గర కూర్చొని ఇంత కాన్సన్ట్రేషన్గా మీరు వినలేరు. ఇక్కడ కూర్చొని విన్నట్టుగా మీరు ఇంట్లో కూర్చొని వినలేరు. అవకాశం లేని వారి కొరకు మాత్రమే లైవ్. అవకాశం ఉన్న మీరు దాన్ని సద్వినియోగం చేసుకోండి. దేవుని సన్నిధిని ఎప్పుడు మిస్ కాకండి. ఏ సండే మీ జీవితంలో మిస్ కావద్దు. ఈ స్పెషల్లీ కొత్త సంవత్సరంలో మనం ప్రవేశించాం, ఒక నెల అయిపోయింది. ఆదివారాలు దేవుని సన్నిధికి ఫస్ట్ ప్రాముఖ్యతనివ్వండి. ఎందుకంటే దేవుడు మనతో మాట్లాడే సన్నివేశం, దేవుడు మనల్ని దర్శించే మంచి అవకాశం. దేవుడు ఇక్కడ ఎవరు నిలబెట్టినా దేవుడు వాడుకుంటాడు. దేవుని దగ్గరికి ఆశతో రండి. దేవుడు ప్రతి లేఖనం కరెక్ట్గా సిచ్యువేషన్ తగ్గట్టుగా మాట్లాడతాడు. అది నేను బాగా గ్రహించాను. ఇన్ని సంవత్సరాల్లో నేను బాగా గ్రహించింది ఏంటంటే, నేనైతే అధ్యాయం వైజ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, కానీ దేవుని తెలుసు ఏ అధ్యాయాన్ని ఏ టైంలో ఎప్పుడు పలికించాలి. ఎగ్జాక్ట్గా దేవుడు మాట్లాడుతున్నాడు. మరి మీరు దాన్ని వివేచిస్తున్నారో నాకు తెలియదు, వివేచిస్తున్నారో లేదో. ఆ అధ్యాయము ఎన్నో మధ్యలో గ్యాప్ వచ్చేసిన తర్వాత వస్తుంది. కొన్నిసార్లు ఒక ఆదివారం నేను ఉండను, ఒకవేళ ఆ రోజే ఉంటే కొన్ని చాప్టర్స్ ముందే అయిపోతాయి. అలా దేవుడు కావడానికి వీలు లేదు. సిచ్యువేషన్ ఏ టైంలో వస్తుందో ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా మాట్లాడడానికి ఆ వీక్కి దేవుడు ఎక్స్పాండ్ చేస్తాడు దాన్ని. గమనించారా? ఓకే, శ్రద్ధగా మీరు విని మీ జీవితాలకు అన్వయించుకోగలిగితే ప్రతి లేఖనము ఆ రోజు ఫ్రెష్ మన్నా లాగానే ఉంటుంది. ఈ వాక్యం ద్వారా నేను దీవించబడుతున్నాను. నిర్గమకాండం గతంలో నేను ధ్యానించాను. బహుశా అప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చెప్పిన దానికి కొంచెం ఇంకా అనుభవ జ్ఞానం పెరిగి ఉంటుంది. కొంచెం సందేశం ఇంకా నూతనమైన ప్రత్యక్షతలు మనం పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆసక్తితో రండి, ఆకలితో రండి. దేవుడు మిమ్మల్ని తృప్తిపరుస్తాడు. అందరం కూడా తల వంచుదాం, కళ్ళు మూసుకుందాం.